హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఇది రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ, పేరు పేరున నా సబ్స్క్రైబర్లు అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మా తమ్ముళ్ళు ఇద్దరికీ రాఖీ కట్టేదానికి రెడీ చేస్తున్నాను. రేత్రే కట్టాను, ఈరోజు పొద్దున కాదు, నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చేసింది కదా రాఖీ పౌర్ణమి, అందుకని రేత్రే కట్టేశాను. అందులో వరలక్ష్మి వ్రతము రాఖీ పౌర్ణమి రెండింటికి మంచిదిలే, బాగుంటుందని చెప్పేసి రేత్రే కట్టాను. మా తమ్ముళ్ళకి ఇద్దరికి ఫస్ట్ టైం, ఇంతకుముందు ఒకసారి కట్టాను, 2 ఏళ్ళకు ముందు కట్టారనుకుంటాను. ఇప్పుడు మళ్ళీ కడుతున్నాను రాఖీ. ఇలా ఎంతమంది రాఖీ పండుగ చేసుకుంటారో చాలామంది చేసుకుంటారు. ఇప్పుడు అందరికీ ప్రతిదీ ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి రాఖీ పండుగలు అనేది ప్రతి ఒక్కరూ చేసుకుంటున్నారు. వాళ్ళలో నేను ఒకదాన్ని. పక్కన మా మరిది వీడియో తీస్తూ ఉన్నాడు, అలా కట్టొద్దునా ఇలా కట్టొద్దునా, అటు కాదు ఇటు కాదని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే డిస్టర్బెన్స్గా ఉంటుందిలే అని చెప్పేసి వాళ్ళ మాటలు తీసేసి ఓన్లీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ కట్టింది పెద్ద తమ్ముడు, రెండో వాడు వచ్చేసి చిన్న తమ్ముడు. చిన్న తమ్ముడికే మా కూతుర్ని ఇచ్చినాము. రేత్రి ఇది వచ్చేసి నైట్ 9 గంటలప్పుడు కట్టిన. డ్యూటీ నుంచి ఇంటికి పోయి వరలక్ష్మి కాడ నిన్న కలసం పెట్టిన, అది కూడా అట్నే ఉంది, అప్పటికి ఏమీ కదపలేదు. ఎలా ఉండదు, ఒకసారి ఏదైనా తప్పులు ఉంటే చెప్తారని ఈ వీడియో అనేది తీస్తున్నాను. తప్పులుంటే కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి. ఫస్ట్ ఇద్దరికి బొట్లు పెట్టేశాను, ఆ తర్వాత రాఖీ ఫస్ట్ బొట్లు పెట్టేసి తర్వాత పెద్దోడికి తర్వాత చిన్నోడికి కట్టేసి ఇప్పుడు హారతి అనేది ఇస్తున్నాను. అది ఎట్లా కుడివైపు నుంచా ఎడమవైపు నుంచే తీయాలా అంటే మా తమ్ముడు అనుకొని ఎడమవైపు నుంచి తీయాలా అని చెప్తున్నాడు. తర్వాత తీసేసినాక ఇది సరిగా రాక పక్కన ఈ వీడియో అయ్యి కొంచెం దూరంగా నుంచి మా పెద్ద తమ్ముడు బామర్ది కానీ వీడియో తీసేది. ఇది ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. అప్పుడప్పుడైతే ఏదైనా చెప్పేదానికి బాగుంటుంది, కానీ ఇది వాయిస్ ఓవర్ వేయడం వల్ల ఇప్పుడు పెద్దోడు వచ్చేసి 10 దినాల డబ్బు ఇచ్చినాడు, చిన్నోడు వచ్చేసి 5 దినాలు ఇచ్చినాడు. ఇద్దరు వచ్చేసి కాళ్ళకు ఆశీర్వాదం తీసుకుంటుంటే వాళ్ళ ఆశీర్వదిస్తున్నాను, నమస్కారం తీసుకుంటామంటే. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది ఇప్పుడు ఇది. ఇప్పుడు స్వీట్లు మళ్ళీ వీడియోలోకి సరిగా రాలేదు, కనిపించలేదు మీరని చెప్పేసి మళ్ళీ వంగండి అని చెప్తున్నాడు మా అమ్మది. ఇలా జరిగింది మాది రాఖీ పండగ. ఇప్పుడు వాళ్ళకు స్వీట్లు తినిపించేదానికి పక్క స్వీట్లు నేను తీసుకున్నాను. స్వీట్లకు వచ్చే కొంచెం తినిపించేసి వాళ్ళు నాకు తినిపించారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎలా అయితే ఏమి రాఖీ పండుగనే చేసుకున్నాము, చాలా హ్యాపీగా అనిపించింది. అందుకేనేమో పెద్దోళ్ళు కొన్ని ఇట్లా బంధాలు బలపడాలని ఇలా బ్రదర్స్ డే, సిస్టర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే అని ఇలా పెట్టారేమో తెలియదు. ఇలాగైనా సంవత్సరం ఒకసారి మా తమ్ముడు భార్య వచ్చింది, పెద్దోడు భార్య వీడియో చూసి పక్కకి వెళ్ళిపోయింది, మీరు తీసుకోండిలే అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో ఒకసారి చూసి కామెంట్ రూమ్లో కామెంట్ పెట్టండి. నా సబ్స్క్రైబర్లందరికీ రాఖీ వరలక్ష్మి శుభాకాంక్షలు. ఓకే మరి బాయ్. వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.